ఇక మనం పగలు రాత్రి డిఫరెన్స్లే చూడొద్దు. ఆ, ఏంటండి అంత తొందర? ఆ, కరువులో కటకట్లాడిపోయే వాడికి ఫుల్ మీల్స్ ఆఫర్ చేస్తే ఇలాగే ఉంటుంది. చాలండి మీ సరసాలు. ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తా. మ్మ్. ఆ, ఓకే. ఒరే బాబీ, ఎందుకు మారిందో తెలియదు గాని నా పెళ్ళాం పూర్తిగా మారిపోయింది. నేను చెప్తే అది వింటుందంట. నేను ఎలా చెప్తే అలా ఉంటుందంట. అయ్యి బాబోయ్, నాకు సిక్కేస్తుంది. ఆ, ఏవండి, కాఫీ తీసుకోండి. ఆ, ఆగండి. నా చేత్తో నేనే తాగిస్తాను. హ్మ్? హ్మ్. హ్మ్. సడన్ గా ఒకరోజు ఆ పిల్ల వీడి మీద ప్రేమ వలకబడి మొదలెట్టేసింది. ఇప్పటి వరకు దూరంగా పెట్టిన పిల్ల సడన్ గా ఎందుకు దగ్గర అవుతుందో ఆలోచించాలి కదా ఎదవా. ముందు కాఫీలో విషం కల్పించిందంట. ఆ, ఏంటండి, ఏమైంది? కాఫీ బాలేదా? ఆ, లేదు, ఈ రోజు నుంచి నేను కాఫీ తాగడం మానేస్తున్నాను. ఆ, సడన్ గా కాఫీ మానేయడం ఏంటండి? సడన్ గా నీలో చేంజ్ రాలా? ఇది అంతే. మీరేమంటున్నారు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు తెలిసే. మిమ్మల్నే. చెప్తున్నాను కదా, ఈ రోజు నుంచి కాఫీ మానేస్తున్నానని. ఈ రోజు నుంచి కాఫీలే కాదు, టీ కూడా మానేస్తున్నాను. నువ్వు నాకు ఏమి ఇవ్వద్దు. అంతగా నాకు తాగాలనిపిస్తే నేనే కలుపుకుని తాగుతా. సడన్ గా ఏమైంది ఈయనకి? సర్లేండి, కాఫీ వద్దంటున్నారు కదా, టిఫిన్ చేసి పెట్టమంటారా? ఎలకల మందు కలుపుతావా? హా? ఎలకల మందు కలపడం ఏంటండి? అదేం లేదు, నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ కా? దేనికి? కాఫీ తాగాను కదా, నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళొస్తా, బాయ్. వాట్? ఏమండి, ఏమండి? ఎప్పుడు నేను దగ్గరికి వస్తానా అని ఎదురు చూసేవాడు ఇవాళ నా అంతటా నేనే దగ్గరికి వెళ్తుంటే భయపడి పారిపోతున్నాడేంటి? ఏమైంది దీనికి? నందిని మేడం, మేడం మన స్టాఫ్ని పిలు.
ఓకే మేడం. ఎంతో కాలంగా మీరందరూ ఇక్కడే వర్క్ చేస్తున్నారు. ఎన్నో డిజైన్స్ మీ చేతుల మీదుగా డ్రెస్సులుగా తయారై మార్కెట్లోకి వెళ్ళాయి. కాబట్టి ఒక డిజైన్ బాగుందా లేదా అని నాకంటే కరెక్ట్గా మీరే జడ్జి చేయగలరు. పిల్లలకి సపరేట్గా, పెద్దవాళ్ళకి సపరేట్గా కొన్ని డిజైన్స్ వేశాను. ఒకసారి మీరంతా చూసి ది బెస్ట్ సెలెక్ట్ చేస్తే అవే మనం రెడీ చేయొచ్చు. అలాగే మేడం. నేను డిజైన్స్ చేశానని మొహమాటం కోసమో ఏదో ఒకటి చెప్పాలని చెప్పొద్దు. నేను వేసిన డిజైన్స్ మొత్తం చెత్తగా ఉన్నాయనుకోండి, అదే మాట మొహమాటం లేకుండా మొహం మీద చెప్పండి. నేను ఇంకా కష్టపడి మంచి డిజైన్స్ రెడీ చేస్తాను, సరేనా? నిజంగా ఈ డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి మేడం. చాలా కొత్తగా వెరైటీగా ఉన్నాయి మేడం. మేడం, పిల్లల డిజైన్స్ అయితే మార్వెలస్ మేడం. ఈ డిజైన్స్ మార్కెట్లోకి వెళ్తే ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలకి ఇవే డిజైన్స్ కావాలని పట్టుబడతారు. అవును మేడం, నిజంగా డిజైన్లన్నీ చాలా బాగున్నాయి. వీటిని మార్కెట్లోకి తీసుకువెళదాం. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది మేడం. అయితే ఆలస్యం ఎందుకు? ఒక్కో డిజైన్ 50 పీసెస్ రెడీ చేయండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే మేడం. సరే, క్యారీ ఆన్. గుండమ్మా, కాఫీ తీసుకురా. హే గుండు, కాఫీ అంటుంటే మాట్లాడమే, ఉన్నావా లేవా? ఏంటి మనవడా, ఆఫీస్ నుంచి వచ్చి రాగానే నా మనవరాలను తెక్కలరించి ఎత్తనం. కలవరించడం లేదు, కాఫీ కోసం అరుస్తున్నాను. ఏ అప్పుడే నిద్రపోయిందా మీ మనవరాలు? ఎంత పిలిచినా పలకడం లేదు. ఒరేయ్, గుండం ఇంకా ఫ్యాక్టరీ నుంచి రాలేదురా. రాలేదా? ఇంకా రాకపోవడం ఏంటన్నా? అంటే పనిలో మునిగిపోయి టైం చూసుకోలేదేమో. రేయ్, ఉదయం తను స్కూటీ మీద వెళ్తానంటే వద్దు క్యాబ్లో వెళ్ళమని పంపించావు కదా, ఒకవేళ క్యాబ్ దొరకలేదేమో. అమ్మా, బా, హే గుండు, ఏమైంది? ఏం లేదండి, సడన్గా వంగేసరికి నొప్పి వచ్చేసింది. అదేనికి? స్కూటీ కీస్ వెళ్ళాలి కదా. దెబ్బ పెట్టుకుని స్కూటీ నడుపుకుంటూ ఎలా వెళ్తావు? ఒరేయ్, నువ్వెక్కడికి రా? ఇప్పుడే వస్తాను నాన్న. గుండమ్మ ఇంటికి రాలేదనగానే అలా పరిగెత్తాడు. దానికోసమా ఏంటి?
ఏమండి మీరెప్పుడు వచ్చారండి? చాలాసేపు అయింది. మరి లోపలికి రావచ్చు కదా. నువ్వేదో వర్క్లో ఉన్నావు, డిస్టర్బ్ చేయడం ఎందుకని. అవును, టైం ఎంత అవుతుందో కూడా చూసుకోవాలని అంతగా బిజీనా? అది కాదండి, డిజైన్స్ రెడీ చేస్తున్నాను. ఓ పక్క గాయంతో ఇబ్బంది పడుతున్నావు, టైం చూసుకోకుండా లేట్ నైట్ వరకు వర్క్ చేస్తున్నావు. ఎందుకే ఇంత మొండితనం? ఎందుకింత పట్టుదల నీకు? పట్టుదల అనండి నేను ఒప్పుకుంటాను, మొండితనం అంటే మాత్రం నేను ఒప్పుకోను. నాది అని తీసుకున్న తర్వాత బాధ్యత మొత్తం నాదే కదా. పైగా నాకున్న టైం తక్కువ, అవకాశాల్ని దక్కించుకోవాలంటే మొదటి రోజు నుండి పరిగెత్తాల్సిందే. సరే పద, రా పద. జత కలిసే జగములు రెండు జత కలిసే జనమొక తీరు ఇళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారా ఒకరిని ఇంకొకరు. అవును, మీరేంటి నా కోసం వచ్చారు? నువ్వు స్కూటీ తీసుకోకుండా వచ్చావు కదా. మీరేగా స్కూటీ వద్దు క్యాబ్లో వెళ్ళమన్నారు. హా, అవును, నేను చెప్పిన మాట నువ్వు విన్నావు కదా. ఆర్డర్ వేసిన వాళ్లే వాళ్ళ బాధ్యత కూడా తీసుకోవాలి కదా. క్యాబులు దొరక్క నువ్వెక్కడ ఇబ్బంది పడతావో అని వచ్చాను. పైగా మెటీరియల్ తగలబెట్టడానికి ప్రయత్నం చేసిన శత్రువులు కూడా ఉన్నారు. ఆ భయంతోనే వచ్చాను. ఏమండి, నాకిప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? దేనికి? ఫ్యాక్టరీలో వర్క్ స్టార్ట్ అయినందుక? కాదండి, క్యాబ్ దొరక్క ఈ రాత్రి పూట నేను ఎక్కడ ఇబ్బంది పడతానోనని నా కోసం ఇంత దూరం వచ్చారు చూసారుగా, అందుకు. ఏయ్, ఏదో క్యాజువల్గా వచ్చాను అంతే. నీ మీద ప్రేమ ఉండొచ్చానని మాత్రం అనుకోకు. ఆ మాట నేనే అనలేదండి, మీరే అంటున్నారు. మీ రింగు బాగుంది. నా రింగ్ గాని ఇంకొకసారి టచ్ చేసావంటే అంతే. నువ్వు ఆ వైపుకి పడాలి, ఈ వైపుకి కాదు. మీరే కదా అటువైపు తిప్పారు. ఏ గుండమ్మా, ఏమైంది? ఏమైంది? ఏం లేదండి. ఇంకా నొప్పిగానే ఉంది కదా. నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్తే వినవు కదా. పద.
చూసావా, ఆది వెళ్ళింది గుండమ్మ కోసమే. అది చెప్తే నువ్వు నమ్మలేదు. ఇప్పుడేమంటావు? అదేదో నిండు చూలాలన్నట్టు అడుగులో అడుగు వేయించుకుంటూ ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడో చూడు. అసలు జరగాలనుకుంటున్నదేంటి, జరుగుతున్నదేంటి? ఆది దాని మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడేంటి? గుండమ్మ మాయ అంటే అలాగే ఉంటుంది మరి. అసలు లోకేశ్వరి పొద్దున్నుంచి అంటే ముట్టనట్టే ఉంది. ఏం చేస్తుంది ఇది? చూసావా అబ్బాయి, ఆ, మనవడికి గుండమ్మంటే ఎంత ఇష్టమో. వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని ఇలా కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నానండి. గుండమ్మతో వాడు ప్రేమగా ఉంటే వాడి జీవితం బాగుంటుంది, ఈ ఇల్లు కళకళలాడుతుంది. ఉదయం కాఫీ ఇచ్చినప్పుడు కంగారు పడి బయటకు పరిగెత్తారు. ఇప్పటి వరకు ఈ మనిషి ఇంటికి రాలేదు. పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. లోకేశ్వరి! అబ్బా, ఏంటి మీ గోలా? గోలంటావేంటే? ఇంట్లో అసలు ఏం జరుగుతుందో తెలుసా నీకు? నా లైఫ్ లో ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు. ఇంట్లో ఏం జరిగితే నాకేంటి? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఆ గుండమ్మ ఆదిల్ని మనం విడగొట్టాలనుకున్నాం కదా, కానీ వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా దగ్గరైపోతున్నారు. గుండెం ఎప్పుడు ఆదిత్యని ఆకట్టుకునే ప్రయత్నమే చేస్తుంది. ఆ విషయం మనకు తెలిసిందే కదా. అది కొత్త కాదు, కానీ ఆది గుండమ్మ మీద ప్రేమ వలకపోస్తున్నాడే. అది ఇంటికి రాలేదని తెలియగానే ఆది పరిగెత్తుకుంటూ వెళ్లి గుండమ్మని దగ్గరుండి ఇంటికి తీసుకొచ్చాడు. దానికి ఏదో కత్తి గీసుకొని చిన్న గాయమైపోతే ఏదో పెద్ద ఆపరేషన్ అయిపోయినట్టు తీసుకొచ్చి పట్టుకొని నడిపిస్తున్నాడే. గుండమ్మని ఆది పట్టుకుని నడిపిస్తాడు, లేదా ఎత్తుకుని తిప్పుతాడు. వాళ్ళ గోల మీకెందుకు? తింటూ ఖాళీగా కూర్చోలేకపోతున్నారా? అది కాదే. ఏహే, ఆపు నువ్వు. అసలే మా ఆయన ఇంకా ఇంటికి రాలేదు. పైగా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నా టెన్షన్ నేను పడుతుంటే మీరేంటి మీ వెదవ నసా? లోకేశ్వరి, ఇలా మాట్లాడుతున్నావేంటే? నేను ఇంతే. ఇప్పుడు నా ఫోకస్ ఆ గుండమ్మ ఆదిత్యాల మీద లేదు, వేరే దాని మీద ఉంది. వేరే దాని మీద? దేని మీద? అదంతా మీకు చెప్పాలా? వెళ్ళండి. దీనికేదో పిచ్చి పట్టినట్టుంది. తర్వాత వద్దాం, పదవే పద. అవును, ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు? ఆస్తి మంత్రం నా చెల్లెల మీద బాగానే పనిచేస్తోంది. గుడ్. పండంటి కాపురంలో నిండైన మనసులతో అద్దం పట్టే అపురూప దృశ్య కావ్యం నిండు నూరేళ్ల సావాసం ఈ ఆగస్టు 14వ తేదీ నుంచి మన జీ తెలుగులో ప్రతి సోమవారం నుండి శనివారం దాకా సాయంత్రం 7 గంటలకి తప్పకుండా చూడండి. ఇది మన ఇంటి కథ.